హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2023లో రిలీజ్ అయిన నైట్ హౌస్ కమ్ అనే కొరియన్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ డ్రామాలో ఒక గ్రూప్ ఆఫ్ హై స్కూల్ స్టూడెంట్స్ ట్రిప్ కోసం ఒక ప్లేస్కి వెళ్తారు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డెడ్ లిస్ట్ గేమ్ని ఆడాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ గేమ్ని ఆడకుండా అక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తే వాళ్ళు అక్కడే చనిపోతారు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోయిన స్టూడెంట్స్ అందరూ ఆ ప్లేస్ నుంచి ఎలా బయటపడ్డారా లేదా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ డ్రామా అయితే మాత్రం చాలా బాగుంటుంది. కానీ మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ డ్రామా స్టార్టింగ్లో మనకి యూన్ అనే అమ్మాయిని చూపిస్తారు. ఈమె తన క్లాస్మేట్స్తో కలిసి స్కూల్ ట్రిప్కి వెళ్తూ ఉన్నప్పుడు బస్సులో నిద్రపోతూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత యూన్కి ఒక పీడకల రావడంతో ఆమె సడన్గా నిద్రలేస్తుంది. నెక్స్ట్ యూన్ తన బస్సు వెనక సీట్లో ఉన్న క్లాస్మేట్స్ అందరూ కూడా గట్టిగా మాట్లాడుకోవడంతో వెనక తిరిగి చూస్తుంది. అక్కడ యూన్ క్రష్ జూన్ నిద్రపోతూ ఉంటాడు. యూన్ ఏమో జూన్ను కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. అప్పుడు యూన్ పక్కన కూర్చున్న ఆమె క్లాస్మేట్స్, ఓ జంగో, నువ్వు జూన్ అలా చూసే బదులు అతను పక్కనే వెళ్ళి కూర్చుని కళ్ళార్పకుండా చూడొచ్చు కదా అని యూన్ని టీజ్ చేస్తుంది. అదే టైంలో ఓ జంగో తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో ఒక పర్టికులర్ గేమ్కి సంబంధించిన కోడ్ని రాస్తూ దాన్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. స్కూల్లో స్టూడెంట్స్ అందరూ కూడా కొన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళవలసిన ప్లేస్కి రీచ్ అవుతారు. స్టూడెంట్స్ వెళ్ళేసరికి రాత్రి అయిపోతుంది. అయితే యూన్ అండ్ ఓ జంగో ఆ బిల్డింగ్ని చూసి మనం ఎప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చామా అని అడుగుతుంది. పీడకల్లో ఈ బిల్డింగ్ కనిపిస్తుంది. దాంతో యూన్ ఆ షాక్ గురయ్యి ఈ బిల్డింగ్ గురించి ఓజంగని అడుగుతుంది. అది విని, నాకు తెలిసే అన్ని స్కూల్ బిల్డింగ్స్ కూడా ఒకేలా ఉంటాయి, అందుకే నీకు ఎలా అనిపిస్తుందని యూన్ తోటి అంటుంది. నెక్స్ట్ జూన్ యూన్ దగ్గరికి వచ్చి ఆమెను తనతో పాటు బిల్డింగ్ లోకి రమ్మని చెప్తాడు. అప్పుడే షోమి అనే ఇంకో స్టూడెంట్ జూన్ అండ్ యూన్ అంత క్లోజ్ గా ఉండడం వల్ల ఆమె చాలా జెలస్ గా ఫీల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ సోమి కూడా జూన్ ని ఇష్టపడుతుంది. అయితే నెక్స్ట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్ బిల్డింగ్ లోపలికి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి ఎంట్రన్స్ లో ఒక క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. అలాగే మీరు ఈ బిల్డింగ్ లోపల ఉన్న వైఫైని యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి అని రాసి ఉంటుంది. దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తారు. బట్ యూన్, జూన్ అండ్ ఇంకొంతమంది దాని గురించి పెద్దగా పట్టించుకోరు. స్టూడెంట్స్ అందరూ కూడా బిల్డింగ్ లోకి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ర్యామ్ అనే స్టూడెంట్ ఆ ప్లేస్ లో మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉంటారనమాట. అదే టైంలో ఓజంగ్ అండ్ యూన్ ఒక ప్లేస్ దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓజంగ్ మొబైల్లో ఒక గేమ్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అది చూసి ఓజంగ్, నువ్వు కూడా నీ ఫోన్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదని అడుగుతుంది. బట్ యూన్ ఆ యాప్ని మాత్రం ఇన్స్టాల్ చేసుకోనని ఓజంగ్ చెప్తుంది. అయితే రామ్ తన క్రష్ అయిన జూయంగ్ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జూయంగ్ ర్యామ్ నోటీస్ చేస్తూ ఆమె అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. కొంచెంసేపటి అయిన తర్వాత ఆ బిల్డింగ్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఆఫ్ అయిపోతాయి. అప్పుడే ఎవరో కానీ స్టూడెంట్స్ దగ్గర ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి నిలబడతారు. అది చూసిన స్టూడెంట్స్ అందరూ కూడా బాగా భయపడిపోతారు. కానీ ఆ తర్వాత ఆ స్టూడెంట్కి యూల్ అనే స్టూడెంట్ ఓ ఫ్రాంక్ చేసి తమను భయపెట్టామని తెలుస్తుంది. నెక్స్ట్ యూల్ ఇంతకు ముందు ఇక్కడికి మనలాగే ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. అప్పుడే వాళ్ళు ఒక అమ్మాయి ఇక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అలాగే ఆమె అక్కడి నుంచి ఇక్కడ దెయ్యంలా తిరుగుతుంది. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్దంలోకి చూడొద్దు. అలాగే బెడ్ కింద ఉన్న సౌండ్స్ వచ్చినా సరే బెడ్ కింద ఏముందో చూడడానికి కూడా ట్రై చేయొద్దని స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పి వాళ్ళని బాగా భయపెట్టేస్తాడు. అయితే యూని తన రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆమె ఫోన్లో ఒక యాప్ దానంతటదే ఇన్స్టాల్ అయిపోతుంది. అది చూసి ఆ యాప్ని ఇన్స్టాల్ చేయవద్దని చెప్పాను కదా, మరి ఎందుకు నువ్వు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసావంటూ ఓజంగ్ని అడుగుతుంది. అప్పుడు ఆ ఓజంగ్ ఆ యాప్ ఎలా ఇన్స్టాల్ అయ్యిందో నాకు తెలియదని చెప్తూ ఉంటుందన్నమాట. అయితే మొబైల్కి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందులో మాఫియా గేమ్ స్టార్ట్ అయింది. ఈ గేమ్లో నువ్వు ఒక సిటిజన్ అయి ఉంటే అలాగే యాప్ మాఫియా గేమ్స్ రూల్స్ గురించి నోటిఫికేషన్లు పంపిస్తూ ఉంటుంది. ఈ గేమ్లో మొత్తం 4 రూల్స్ అనేవి ఉంటాయి. అలాగే ప్రతి స్టూడెంట్కి కూడా ఈ రూల్స్ గురించి సీక్రెట్ నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. ఈ గేమ్ని ఆడే స్టూడెంట్కి ఒక రోల్ సైన్ అని చేయబడుతుంది. ఒకవేళ డాక్టర్స్, పోలీస్, సిటిజన్స్ అండ్ మాఫియా ఉంటారు. ఈ నలుగురిలో కేవలం డాక్టర్స్కి మాత్రమే ఎగ్జిక్యూట్ అయిన వ్యక్తిని సేవ్ చేసే పవర్ అనేది ఉంటుంది. ఇంకా పోలీస్కి ఏమో ఇంకొంతమంది ఐడెంటిటీ గురించి తెలుస్తుంది. అప్పుడు ఈ గేమ్ని ఆడి పార్టిసిపేట్ చేసి అందరూ కూడా గేమ్ అండ్ స్టూడెంట్లు మాఫియా రూల్ ఎవరికి వచ్చిందో కనిపెట్టి వాళ్ళకి ఓటు వేయండి. మిడ్ నైట్ అయ్యే టైంకి ఎవరికైతే ఎక్కువగా ఎగ్జిక్యూట్ చేస్తుందో, మిడ్ నైట్ అయిన తర్వాత మాఫియా రూల్స్ వచ్చిన తర్వాత, అంటే మాఫియా రూల్స్ వచ్చిన వారు తప్ప మిగతా పార్టిసిపేట్స్ అందరూ కూడా నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోయిన 6 అవర్స్ వరకు మాఫియా మిగతా రూల్స్ వచ్చిన స్టూడెంట్స్ చంపే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ సిటిజన్ మాఫియా పోలీసు చేస్తే ఆ మాఫియా గేమ్ ఎండ్ అయిపోతుంది. డాక్టర్స్ ఒక టీమ్ గా కలిసిపోయి మాఫియాను కనిపెట్టి
ఆ మాఫియా ఓట్స్ వేస్తే వాళ్ళని చంపిస్తే మిగతా వాళ్ళు సేవ్ అవుతారని ఆ యాప్ మాఫియా గేమ్ ఆడే స్టూడెంట్స్ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఆ గేమ్ గురించి తెలిసిన వెంటనే ఓపెన్ చేసి అందులో చాటింగ్ చేస్తూ ఉంటారు. అయితే అందరు స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అతనికి ఓటు వేసేస్తారు. అయితే యూల్కి ఓటు వేయడం చూసి యూన్ కూడా అతనికి ఓటు వేసేస్తుంది. బట్ ఆమెకి అక్కడ ఏం జరగబోతుందని డౌట్ కూడా వస్తుంది. అలాగే ఈ గేమ్ క్రియేట్ చేసిన వారికి మన పేర్లన్నీ ఎలా తెలుసు, దాంతోపాటు ఈ గేమ్ దానికి ఆటోమేటిక్గా ఫోన్లో ఇన్స్టాల్ అయింది, అలాగే ఈ గేమ్ ఇంటర్నెట్ లేకుండానే వర్క్ అవుతుందని చెప్పి ఆ గేమ్ పైన అనుమానం పడుతుంది. నెక్స్ట్ యూన్ ఓజంగో రిసెప్షన్ ఏరియాకి వెళ్ళి తమ టీచర్స్ కోసం సెట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన జూన్ కూడా వస్తాడు. అప్పుడే వీళ్ళు ముగ్గురు కలిసి క్లాస్ టీచర్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. బట్ వీళ్ళు ఎంత ట్రై చేసినా కానీ వీళ్ళు తమ టీచర్స్ని కాంటాక్ట్ అవ్వలేరు. అలాగే ఆ ప్లేస్లో నెట్వర్క్ కూడా ఉండదు, ఫోన్ డెడ్ అయిపోయి ఉంటుంది. అదంతా చూసి వీళ్ళు ముగ్గురు కూడా కొంచెం టెన్షన్ అవుతారు. అప్పుడే సడన్ గా వీళ్ళు ముగ్గురికి గ్రూప్ చాట్ లో ఒక మెసేజ్ అనేది వస్తుంది. అందులో సోమి యూని పక్క బిల్డింగ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి మీట్ అవ్వమని మెసేజ్ పెడుతుంది. యూని వాళ్ళ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి బయలుదేరుతుంది. అప్పుడే చోయ్ అనే స్టూడెంట్ కనిపిస్తాడు. ఫ్రెండ్స్ మమ్మల్ని చాలా బాగా ఏడిపించి కొడుతున్నారని చెప్తాడు. అది విని జూన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కీమ్ అండ్ అతని ఫ్రెండ్స్ ని స్టూడెంట్స్ ని ఏడిపిస్తారు. అది చూసి జూన్ హోమ్ ని అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు. బట్ క్వీన్ని అతను ఆపుతాడు. అయితే అక్కడే జూన్ ఫ్రెండ్ అయిన జాంగు వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా, అంటే జూన్ని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కూడా సేవ్ చేస్తాడు. ఎందుకంటే జాంగ్ స్కూల్లో అందరికన్నా పవర్ఫుల్ కావడంతో కింగ్ అతన్ని ఏమీ చేయలేక తన ఫ్రెండ్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే యూని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రమ్మంటుందనమాట. అయితే సోమి రమ్మంటుంది కాబట్టి యాక్చువల్గా ఈరోజు యూన్ని సర్ప్రైజ్ అనమాట, బర్త్డే సర్ప్రైజ్ కోసం ప్లాన్ చేస్తుంది. బట్ సోనీపై అనుమానం వస్తుంది. ఎందుకంటే సోమి ఎప్పుడు కూడా యూనిని హేట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడేంటి సడన్గా స్విమ్మింగ్ పూల్లోకి వస్తుంది అనేసరికి దగ్గరికి వచ్చి సోమి యూనిని తోసేస్తుందన్నమాట స్విమ్మింగ్ పూల్లో. అయితే స్విమ్మింగ్ పూల్ నుంచి యూని బయటికి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు స్విమ్మింగ్ పూల్లో యూని ఎవరో లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే యూన్ ఒక అమ్మాయిని, అంటే పూల్లో ఒక అమ్మాయిని ఉండడం గమనిస్తుంది. అదే టైంలో జోన్ అక్కడికి వచ్చి స్విమ్మింగ్ పూల్లోకి దూకేస్తాడు. ఆ తర్వాత ఆమెను సేవ్ చేసి బిల్డింగ్లో ఉన్న ఫార్మసీకి తీసుకువెళ్తాడు. కొంతసేపటి తర్వాత స్రోలోకి వచ్చేసరికి జూన్ ఆమె పక్కనే కూర్చుని ఉంటాడు. యాక్చువల్గా జూన్ బాగా రికవర్ అయ్యి యూన్ ఎప్పుడు స్రోలోకి వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సోమి అక్కడికి వచ్చి ఆమె ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడే జూన్ మీరు ముందు యూన్కి సారీ చెప్పండి అని సోమి వాళ్ళతో అంటాడు. దాంతో సోమి దొంగ ఏడుపులు ఏడ్చి యూనికి సారీ చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సోమి అండ్ అతని ఫ్రెండ్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ కనిపించి ఎవరు కూడా మనకి అందుబాటులో లేరు, అసలు వాళ్ళంతా ఏమైపోయారో కూడా తెలియడం లేదని చెప్తాడు. దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా బాగా వరి అవుతారు. అప్పుడే జూన్ మన టీచర్స్ గురించి రేపు డిస్కస్ చేద్దాం, కానీ ఇప్పుడు మనం వెళ్ళి ప్రశాంతంగా పడుకుందామని మిగతా వాళ్ళతో అంటాడు. దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా తమ తమ రూమ్స్లోకి వెళ్ళి ఉంటారు. అప్పుడే సడన్గా స్టూడెంట్స్ అందరి ఫోన్స్లో ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందులో మీరు మాఫియాకి ఓటు వేయడానికి కేవలం 1 మినిట్ మాత్రమే మిగిలి ఉందని చెప్పి టైమర్ రన్ అవుతూ ఉంది. ఆ టైంలో 0 రీచ్ అవగానే బిల్డింగ్లో ఉన్న అనౌన్స్ నుంచి ఒక అనౌన్స్మెంట్ అనేది వినిపిస్తుంది. అందులోకి అందరికంటే ఎక్కువ వర్డ్స్ యూల్కి వచ్చాయి కాబట్టి యూల్ ఎగ్జిక్యూటివ్ కాబోతున్నాడని అనౌన్స్మెంట్లో చెప్తాడు. అప్పుడే సడన్గా యూల్లో తను చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ స్టూడెంట్స్ అందరూ మాత్రం మళ్ళీ ఫ్రాంక్ చేయడానికి ట్రై చేస్తున్నాడని అనుకుని అతని గురించి పెద్దగా పట్టించుకోరు. నెక్స్ట్ ఒక స్టూడెంట్ యూల్ దగ్గరికి వెళ్ళి అతని పైకి లేపుతాడు. అప్పుడే అతని కళ్ళు తెల్లగా కనిపిస్తాయి. అది చూసి స్టూడెంట్స్ అందరూ కూడా భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ అతను ఏం చేస్తారంటే తన తలను నేలకేసుకుని గట్టిగా కొట్టుకుంటాడు. అది చూసి అక్కడున్న స్టూడెంట్స్ అందరికీ కూడా భయమేస్తుంది. అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ ఆపడానికి ట్రై చేస్తారు. బట్ అతను మాత్రం అస్సలు ఆగకుండా వాళ్ళకి ఏమీ కూడా అర్థం కాదు. నెక్స్ట్ ఇలా పైకి లేచి కిటికీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని నుంచి అద్దాలు బద్దలు కొట్టుకుని మరీ కిటికీలోంచి దూకేస్తాడు. దాంతో యూల్ నేలపైన పడి అక్కడే చనిపోతాడు. అక్కడ జరిగిందంతా చూసి స్టూడెంట్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు. అప్పుడే ఆ అనౌన్సర్ ఎవరో మాఫియా కాదు, అతను ఒక సిటిజన్ చెప్తుంది. ప్రస్తుతం మిడ్ నైట్ కావడంతో గేమ్స్ రూల్స్ ప్రకారం స్టూడెంట్స్ అందరూ కూడా స్రో కోల్పోతారు. ఇది జరిగిన 6 అవర్స్, అంటే 6 AM స్టూడెంట్స్ అందరూ కూడా మెలకువలోకి వస్తారు. అప్పుడు యోన్ విండో దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ కింద పడి ఉన్న యూల్ డెడ్ బాడీ చూసి చాలా బాధపడుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ని ఇస్తుంది. ఇందులో మీరు స్పృహలో లేనప్పుడు చోయ్ అనే స్టూడెంట్ను మాఫియా నెంబర్ చంపేశాడని చెప్తుంది. ఇది వినగానే ర్యామ్ ఈ అనౌన్స్మెంట్లు చేస్తుంది ఎవరని అంటాడు. కొంతమంది స్టూడెంట్స్ అనౌన్స్మెంట్
బేస్మెంట్ రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తారు. కానీ ఆ రూమ్ మొత్తం కూడా ఖాళీగా ఉంటుంది. అక్కడే వీళ్ళకి ఎవరు కూడా కనిపించరు. దీని తర్వాత స్టూడెంట్స్కి బాత్రూమ్ నుంచి ఎవరో అరుపులు కానీ వినిపిస్తూ ఉంటాయి. దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా బాత్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడే చాయ్ డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్లో జరుగుతుందంతా చూస్తే స్టూడెంట్స్ అందరూ కూడా బాగా భయపడిపోయి ఉంటారు. అక్కడి నుంచి ఎలా అయినా సరే ఎస్కేప్ అవ్వాలని అనుకుని స్కూల్ బిల్డింగ్ బయటకు వస్తారు. అప్పుడే స్టూడెంట్స్ అందరూ మొబైల్ ఫోన్స్ కూడా వార్నింగ్ మెసేజ్ వస్తుంది. అలాగే బిల్డింగ్ బయట ఉన్న మైక్ ద్వారా మీరు ఎవరు కూడా స్కూల్ బౌండరీని క్రాస్ చేయడానికి ట్రై చేయొద్దని స్టూడెంట్స్కి అనౌన్స్ చెప్తుంది. బట్ ఒక స్టూడెంట్ మాత్రం బాగా భయపడిపోయి ఆ బౌండరీస్ని క్రాస్ చేసి బయటికి వెళ్తారు. అతను చూసి అతని ఫ్రెండ్ కూడా బౌండరీని క్రాస్ చేస్తాడు. అప్పుడే సడన్గా ఆ బౌండరీని దాటిన ఇద్దరు స్టూడెంట్స్ కూడా స్ట్రేంజ్గా బిహేవ్ చేసి ఒకరిని ఒకరు చంపుకుంటారు. అది లోపల ఉన్న స్టూడెంట్స్కి చాలా భయం వేస్తుంది. అయితే జూన్ స్టూడెంట్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టి ఇక్కడ మనం దగ్గరలో ఉన్న మౌంటైన్ దగ్గరికి రీచ్ అవ్వగానే మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని అంటాడు. అది విని కొంతమంది స్టూడెంట్స్ జూన్తో పాటు మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. బట్ మిగతా వాళ్ళకి మాత్రం బిల్డింగ్ దగ్గరే ఉంటారు. నెక్స్ట్ జూన్ కొంతమంది స్టూడెంట్స్తో కలిసి గేమ్ ఫౌండేషన్ దాటకుండా మౌంటైన్ వైపు వెళ్తారు. నెక్స్ట్ యూని వాళ్ళు బిల్డింగ్ లోపలికి వెళ్తుండగా ఒక అమ్మాయి వాయిస్ అనేది వినిపిస్తుంది. బట్ ఆమెకు ఆ ప్లేస్లో ఎవరు కూడా కనిపించరు. అయితే యూనికి చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ ఒక ప్లేస్లో పెట్టాలని అనిపించి మిగతా స్టూడెంట్స్ సహాయంతో బౌండరీ లోపల చనిపోయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఫ్రేజర్లో పెడుతుంది. ఇంకో పక్కన కొండపైన ర్యామ్ తన కెమెరాలో బౌండరీ పక్కన ఉన్న సముద్రం దగ్గర ఎవరో ఉన్నారని తెలుసుకుని దాని గురించి మిగతా స్టూడెంట్కి చెప్తారు. అది తెలిసిన వెంటనే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తారు. ఇంకొంచెం సేపటికి అక్కడ ఎవరు కూడా కనిపించరు. ఆ ప్లేస్లో ఇప్పుడే ఉన్నారు కదని స్టూడెంట్స్ అందరూ అనుకుంటారు. దాంతోపాటు సముద్రం పైన ఎగురుతున్న పక్షులన్నీ కూడా ఫ్రీజ్ అయ్యి ఉంటాయి. అప్పుడు ఆ స్టూడెంట్కి ఆ ప్లేస్లో ఏదో తేడా జరుగుతుందని అర్థమవుతుంది. అయితే మెయిన్గా సోమి అండ్ కీమి ఇంకో స్టూడెంట్స్ చెక్ చేస్తూ దాని చివరన చేరుకుంటారు. అక్కడే కెమికల్స్ అతను బౌండరీ వైపు పడిపోతే సోమిని పట్టుకుంటాడు. బట్ సోమి మాత్రం కంగారులో అతను తోసేస్తుంది. అతను దాటేసి కింద పడిపోతాడు. అప్పుడే మిగతా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి తిరిగి కీమ్ చనిపోయిన విషయం గురించి చెప్తుంది. మిగతా స్టూడెంట్స్కి అందరూ కూడా చెప్తారు. అయితే కీమ్ చనిపోయిన విషయం తెలియగానే మిగతా స్టూడెంట్స్ చాలా బాధపడతారు. అయితే జూమి స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక రోజు మనం ఎవరికి కూడా ఓట్స్ వేయద్దు, అలా చేస్తే మనం అందరూ కూడా సర్వైవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్తాడు. కానీ స్టూడెంట్స్కి ఎవరికి కూడా ఒకరిపైన ఒకరికి నమ్మకం అనేది లేదు. అయితే స్టూడెంట్స్ అందరూ కూడా మొబైల్ ఫోన్లో నాకు బకెట్లో కలెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా మిడ్ నైట్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. మిడ్ నైట్ దాటిన వెంటనే అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ అనౌన్స్మెంట్లో మీరందరూ కూడా ఇమీడియట్గా ఓట్స్ వేయండి అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే సడన్గా కొంతమంది ఒక్కొక్కరుగా పైనుంచి కింద పడిపోయి చనిపోతారు. అది చూసి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా భయపడిపోయి అంటే అనౌన్స్మెంట్ అయ్యేలోపు ఓట్స్ వేయాలని చెప్పి తన ఫోన్స్లో ఉన్న బకెట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే కీమ్కి జాన్ ఫోన్ అనేది దొరుకుతుంది. బట్ అతను జాన్ ఫోన్ కూడా తను ఇవ్వకుండా బయటికి విసిరేస్తాడు. అయితే యూన్కి ఆమె ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్ని కనిపెట్టి ఒక్కొక్కరు ఓట్స్ వేసుకుంటారు. అతను కూడా అక్కడికక్కడే చనిపోతాడు. జాన్ కూడా పైకి వెళ్ళి తనకు తానే ఉరి వేసుకుని చనిపోతాడు. అప్పుడే ఇంకో స్టూడెంట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయని అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. దాంతో ఆమె చాలా బాధపడి ఏడ్చుకుంటూ మిగతా స్టూడెంట్స్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడే సడన్గా స్టూడెంట్స్ అందరూ కూడా నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా నిద్రలేచి నైట్ జరిగిన ఇన్సిడెంట్స్ని తలుచుకుని చాలా బాధపడతారు. కొంచెం సేపటి అయిన తర్వాత యూన్కి జోయంగో అనే అమ్మాయిని ఎవరో కానీ గొంతు నొక్కి చంపేసిన విషయం గురించి తెలుస్తుంది. యాక్చువల్గా స్టూడెంట్స్ అందరూ కూడా పడుకున్న తర్వాత మాఫియా చంపేస్తుంది. ఇది తెలియగానే యూన్ అండ్ మిగతా స్టూడెంట్స్ షాక్ అవుతారు. అప్పుడే మీనా అనే స్టూడెంట్ జోన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇచ్చిన సజెషన్ కారణంగానే నైట్ మన ఫ్రెండ్స్ చాలామంది చాలా దారుణంగా చనిపోయారని చెప్పి జూన్ని బ్లేమ్ చేస్తుంది. జూన్ కూడా తన కారణంగానే అంతమంది చనిపోయారని చెప్పి చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే స్టూడెంట్స్ అందరూ కూడా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడి నుంచి ప్రాణాలతో మనం వెళ్ళలేకపోవచ్చని అందరికీ వాళ్ళే గొడవలోని మీద చెప్తారనమాట. అయితే నెక్స్ట్ యూన్ని ఆమె ఫ్రెండ్స్ చనిపోయిన వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీ తీసుకువెళ్తారు. అయితే నెక్స్ట్ డే యూన్ ఆ ప్లేస్ మొత్తం కూడా సెట్ చేస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఒక పెద్ద ఎలివేటర్ అనేది కనిపిస్తుంది. దానితో ఆ వెంటిలేటర్ డోర్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్నప్పుడే సడన్గా ఒక అమ్మాయి వెంట యూన్ వైపు వస్తుంది. ఆమెను చూసి బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపుని విని మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్తారు. అదే టైంలో
కీమ్ అండ్ షోలో మీలో కొంతమంది స్టూడెంట్స్తో కలిసి మాఫియా గేమ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చాలాసేపు డిస్కస్ చేసిన తర్వాత అర్జెంటుగా మాఫియాని కనిపెట్టి వాళ్ళకి ఓట్స్ వేయకపోతే మనందరం కూడా చనిపోయే ప్రమాదం ఉందని అంటూ ఉంటారు. అప్పుడే సడన్గా కింగ్ ర్యామ్ చూసి అతనికి ఓటు వేస్తాడు. ర్యామ్ మిగతా స్టూడెంట్స్ అందరితో కూడా డిస్కస్ చేసి కిమ్ మనందరికీ కూడా ఒక పెద్ద కాబట్టి మీరు అర్జెంటుగా కిమ్కి ఓటు వేయనని చెప్తారు. దీని తర్వాత యోన్ ఓజోన్లోకి ఇంకొక అమ్మాయితో కలిసి లోపల ఏముందో చెక్ చేయడానికి లోపలికి వెళ్తుంది. అలా ఆమె కొంచెం ముందుకు వెళ్ళగానే ఎయిర్ వెంటిలేటర్ నుంచి రూమ్ లోపలికి పడిపోతుంది. నెక్స్ట్ టైంలో పైకి లేచి ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే అప్పుడే ఆమెకు ఒక ప్లేస్లో ఒక చిన్న రూమ్ అనేది కనిపిస్తుంది. ఆ రూమ్లో చాలా కంప్యూటర్లు అనేవి ఉంటాయి. అక్కడే ఉన్న కంప్యూటర్లో స్కూల్ బిల్డింగ్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా చూస్తుంది. ఇక్కడ ఆమెను ఎవరో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ రూమ్ నుంచి తనని అబ్జర్వ్ చేస్తున్నారని తనకు అర్థమవుతుంది. అప్పుడే యోన్కి తన వెనకాల ఎవరో ఉన్నారని అనిపించి ఆ రూమ్ నుంచి బయటికి వెళుతుంది. అదే టైంలో యోన్ ఒక స్ట్రేంజ్ ప్లేస్లోకి ఎంటర్ అవుతుంది. ఆ ప్లేస్లో ఎటువంటి ఎండింగ్ అనేది ఉండదు. దాంతో ఆమె దారి తప్పుతుంది. అక్కడే యోన్ మాఫియా గేమ్ చాట్లో తన ఫ్రెండ్స్కి గేమ్ మెసేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ప్లేస్లో గేమ్ వర్క్ అవ్వదు. అయితే ఇక్కడ కీమ్కి ర్యామ్కి మధ్య 2 ఓట్స్ తేడా ఉండడంతో తను చనిపోతానని చెప్పి చాలా భయపడుతూ ఉంటాడు. అదే టైంలో ర్యామ్ అండ్ ఇద్దరు స్టూడెంట్స్ అందరూ కూడా కీమ్కి ఓటు వేసి తన ప్రాణాలు సేవ్ చేయమని బ్రతిమలాడతాడు. ఎవరిని కూడా నమ్మలేకపోవడంతో ఆమె ర్యామ్కి ఓటు వేయడానికి ఆలోచిస్తూ ఉంది. ఇంకో పక్క తన పక్కన ప్లేస్లో నుంచి బయటికి వెళ్ళి దారి దొరకపోవడంతో బాగా యూన్ టెన్షన్ అయిపోతుంది. కరెక్ట్గా అప్పుడే ఆమెకు ఒక ప్లేస్లో అంటే ఒక రూమ్ అనేది ఓపెన్ చేసి ఉంటుందన్నమాట. డోర్ కనిపిస్తూ ఉంటుంది. దాంతో చాలా ఫాస్ట్గా ఆ డోర్ ఉన్న రూమ్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడే ఆ రూమ్ డోర్ దానంతట అదే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ యూన్ మొత్తాన్ని కూడా సెట్ చేస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఒక గ్రూప్ ఫోటో అనేది కనిపిస్తుంది. ఆ ఫోటోలో యూని స్కూల్కి చెందిన స్టూడెంట్స్ ఉంటారు. అప్పుడే సడన్గా రూమ్లో ఉన్న బాక్సులన్నీ కింద పడిపోతాయి. అది చూసిన యూని ఆ బాక్స్ పడిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాటినన్నింటిని కూడా చెక్ చేస్తుంది. ఆ వాల్ దగ్గర యూనికి ఒక సీక్రెట్ అనేది కనిపిస్తుంది. ఇంకో పక్క కీమ్ అండ్ అతని ఫ్రెండ్స్ ర్యామ్ కోసం సెర్చ్ చేస్తూ ఉండగా అప్పుడే దారిలో వారికి ఇంకొక అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెతోటి ర్యామ్ని తన దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పి ఆమెని బెదిరిస్తాడు. దాంతో ఆ అమ్మాయి ర్యామ్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఒక రూమ్లోకి తీసుకువెళుతుంది. అక్కడే కీమ్ అతని ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ర్యామ్ రూమ్లోకి ఎంటర్ అవగానే కీమ్ ఒక సిలిండర్ తోటి ర్యామ్ నెత్తి మీద కొట్టి ఒక్కటి కొడుతుంది. అది చూసి ఆ అమ్మాయి బాగా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. నెక్స్ట్ కీమ్ వాళ్ళు ర్యామ్ని పిచ్చి కొట్టుడు కొడుతూ అతడు స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అయితే ఇక్కడ ఒక సీక్రెట్ ద్వారా స్కూల్ ఫ్రెండ్స్ దగ్గరికి ఎంటర్ అవుతుంది. అలాగే ఆమె యూని వాళ్ళకి కనిపెట్టిన విషయాల గురించి చెప్తుంది. ర్యామ్తో పాటు తన స్కూల్ స్టూడెంట్స్ అన్న విషయం గురించి తెలుస్తుంది. అప్పుడే జూన్ ర్యామ్ కోసం సెట్ చేస్తూ ఆ ప్లేస్కి వస్తాడు. అదే టైంలో కింగ్ ర్యామ్ నైట్ టార్గెట్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా కింగ్ నువ్వు మాఫియాని ఒప్పుకొని బెదిరిస్తాడు. అప్పుడే జూన్ వాళ్ళు ర్యామ్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మైక్ ద్వారా ర్యామ్ వాయిస్ అనేది వినిపిస్తుంది. అప్పుడు ర్యామ్ కనుక తన మాఫియాని ఒప్పుకుంటే మిగతా స్టూడెంట్స్ అందరికీ ర్యామ్కి ఓటు వేస్తారు. ఇదంతాని ప్లాన్ చేస్తాడు. అయితే ర్యామ్ను బంధించిన రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్ని బ్రేక్ చేసి చైన్కి కట్టేసి ఉన్న ర్యామ్ని విడిపిస్తారు. ఆ రూమ్ నుంచి బయటికి రాగానే స్టూడెంట్స్ అందరూ కూడా మొబైల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందులో ర్యామ్కి ఓటు వేస్తారు. అప్పుడే ర్యాము వాలిపై పడి గట్టిగా ఏడుస్తూ ఇలా నన్ను చంపే బదులు ఒకేసారి చంపిస్తే బాగుండేదని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే నెక్స్ట్ పరిగెత్తుకుంటూ ర్యాము కీమ్ ఉన్న రూమ్లోకి వెళ్ళి జూమ్ చేతుల్లో ఉన్న యాక్స్ని తీసుకుని కింగ్ పైన అటాక్ చేస్తాడు. దాంతో కింగ్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి హాల్ లోపలికి పరిగెడతాడు. ర్యామ్ కూడా కింగ్ వెనకతలే వచ్చి అతని ఆల్మోస్ట్ అప్పుడే మిడ్ నైట్ అవడంతో ర్యామ్ ఆ గొడ్డలతో తన నరుక్కుని చనిపోతాడు. ర్యామ్ చనిపోయిన వెంటనే ఒక అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. అందులో ర్యామ్ నిజంగానే ఒక మాఫియా నెంబర్ అని అనౌన్స్ చేస్తారు. అది విని స్టూడెంట్స్ అందరూ కూడా బాగా భయపడిపోతారు. మన మాఫియా చేతుల్లో చనిపోయే ముందు ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలని చెప్పి పరుగులు పెడతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా నిద్ర లేచిన తర్వాత యోన్కి ఒక మెథడ్ మిర్రర్ దగ్గరికి వెళ్ళి తనను తాను ఆ మిర్రర్లో చూసుకుంటుంది. అప్పుడు వరకు జరిగిన ఇన్సిడెంట్ అన్నిటిని తలుచుకుని బాధపడుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా కీమ్ దగ్గరికి వెళ్ళి నువ్వు గెస్ చేసినట్టుగానే రామ్ ఒక మాఫియా నెంబర్, సో ఇప్పుడు నువ్వే మాకు నెక్స్ట్ ఎవరు ఓటు వేయాలో చెప్పని అడుగుతారు. అప్పుడు కింగ్ జోన్కి ఓటు వేద్దామని అంటాడు. అది విని మనం కనిపెట్టడానికి ఇంకేదైనా మార్గం ఉందేమని ఆలోచిద్దామని చెప్పి ఒక సీసీటీవీ రూమ్ గురించి తెలుసు. మనం అక్కడికి వెళ్ళి సీసీటీవీని చెక్ చేస్తే మాఫియా నెంబర్ ఎవరనేది ఈజీగా కనిపెట్టని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా కనిపెట్టిన రూమ్కి వెళ్తారనమాట. బట్
బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఎవరో కానీ సీసీటీవీని డిలీట్ చేసేస్తారు. అది చూసిన కీమ్ ఏం చేస్తాడంటే, నీకు ఈ ప్లేస్ గురించి ఎలా తెలుసు, నువ్వు మా దగ్గర ఏమైనా దాస్తున్నావని చెప్పి యూన్కి ఒక మాఫియా నెంబర్ అయి ఉంటుందని అందరూ ఆమెకు ఓటు వేయమంటారు. దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా ఆమెకు ఓటేయాలని డిసైడ్ అవుతారు. అది చూసి నేను మాఫియా నెంబర్ని కాదని ప్రూవ్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి అక్కడ స్టూడెంట్స్ అందరినీ కూడా అడుగుతుంది. రిక్రూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ అప్పుడే సడన్ గా CPU తేలిపోతుంది. కొంచెం సేపటి తర్వాత ఒక స్టూడెంట్ కంట్రోల్లో స్క్రీన్ పైన ఒక అమ్మాయిని నోటీస్ చేస్తాడు. ఆమెను చూడగా ఈవినింగ్ తన దగ్గర ఉన్న ఫోటోలు చూపించి అందులో ఉన్న అమ్మాయి గోస్ట్ అని ఈమె ఈ గేమ్ క్రియేట్ చేసి ఉంటుందని స్టూడెంట్కి చెప్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చిందనుకుంటే నెక్స్ట్ పార్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.